దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుని వాక్యం, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. గమనించినట్లయితే గనుక దేవుడు సెలవిస్తున్నాడు, ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనంటే అతడు చేయవలసిన పనులలో ప్రధానమైనదిగా వారి యొక్క తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, నీ యొక్క తల్లిదండ్రులను గౌరవించాలి, వారి యొక్క మాటకు విధేయత చూపాలి, వారి యొక్క ప్రతిదానికి కూడా నువ్వు లోబడేటట్లుగా నువ్వు ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఒక సందేహం రావచ్చు. కొంతమంది దేవుని ఎరిగినటువంటి వారు అంత మాత్రమే కాకుండా, దేవుని ఎరగడం మాత్రమే కాకుండా ఆయనకు విరోధమైన కొన్ని కార్యాలను చెప్తుంటారు ఎరిగినటువంటి వారికి. అటువంటి సందర్భంలో నువ్వు దేవుని యొక్క మాటను వినాలని దేవుడు కోరుకుంటాడా? నీ తల్లిదండ్రులు మంచి కార్యాలను, మంచి విషయాలను చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా అవలంబించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చెప్పినప్పుడు వాటిని ప్రేమతో నువ్వు తృణీకరించి దేవుని హత్తుకునే బిడ్డగా ఉన్నట్లయితే కనుక అది నీకు ఆశీర్వాదకరమవుతుంది అని ప్రభువు సెలవిస్తున్నాడండి. కాబట్టి గమనించండి, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే తండ్రిని తల్లిని సన్మానించాలి, రేక మాటకు విధేయత చూపాలనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు ఈ మాటను దీవించునుగాక. మహోన్నతుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. మాకు మీరు దీర్ఘాయుష్ను అనుగ్రహించి కృప చూపవలసిందిగా యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.